ఎప్పుడూ లేనంతగా 2024 జనరల్ ఎన్నికలలో ట్యాంపరింగ్ వివాదం అయితే ముదిరిపోయింది. అంతెందుకు, మన దేశంలోని సాంకేతికులు మేధావులు కాకుండా ఇతర దేశాల్లో అంటే అమెరికా లాంటి దేశాలలో కూడా జాన్ కెనడీ, మాస్క్ లాంటి వాళ్ళు కూడా ఈవీఎంలని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు రుజువులు సహా చూపిస్తామని అంటున్నారు. ఇక్కడైతే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఓడిపోయినటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళ మద్దతు తెలిపే మేధావులు కావచ్చు, ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగింది అని బల్లగుద్ది చెబుతున్నారు, లెక్కలు చెబుతున్నారు. కొందరైతే కొన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం యొక్క డిఫరెన్స్లు కూడా చూపించి ఇదిగో ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆధారాలతో సహా ముందుకొస్తున్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నప్పటికీ రూలింగ్ అయితే మాత్రము ప్రమాణ స్వీకారాలు జరిగిపోతూ ఉంది. 15 రోజులు అయిపోయింది. అయితే ఎప్పుడు ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటి ఆరోపణలు ఒకరోజు 2 రోజులు ఉండేదే కానీ ఈసారి మాత్రం ప్రభుత్వాలు ఏర్పడిన 15 రోజులైనా కూడా ఈ అగ్గి చల్లారలేదు. దీనికి కారణం ఏమైంటుంది? అసలు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందా అని ఒక్కసారి మనం ఆలోచిస్తే అవకాశం లేదనే దానికి ఎంత శాతం ఉందో అవకాశం ఉందనే దానికి కూడా అంతే శాతం ఉంది. ఇప్పుడు లేదనే దానికోసం మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశంలో బీజేపీ అనే పార్టీ తరఫున ప్రభుత్వాలు 2 సార్లు ఏర్పడినాయి. ఈసారి 3వసారి ఏర్పడేదానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేసింది. తనకు 400 సీట్లు తెచ్చుకునే పరిస్థితి ఉందని చెప్పేసి బల్లగుద్ది చెప్పాయి. అయితే దురదృష్టం ఏమంటే 242 సీట్లు తెచ్చుకోవడానికే డక్కా మొక్కలు దిగింది. అంతెందుకు, మోడీ లాంటి ప్రధానమంత్రి కూడా తన నియోజకవర్గంలో మొదటి 2-3 రౌండ్లు మెజారిటీ లేకుండా ఓటు శాతం బాగా తగ్గిపోయింది. చివరికి ఎట్లో గట్ట డక్కా మొక్కిలు తిని ఆయన గెలిచినాను అనిపించుకున్నాడు. కానీ టోటల్గా అయితే మాత్రం వాళ్ళు అనుకున్నటువంటి మెజారిటీలు దేశవ్యాప్తంగా ఎక్కడా రాలేదు. నిజంగా ట్యాంపరింగ్ చేసుకునే అవకాశాలే ఉంటే మోడీ గారికి మించిన అవకాశం ఎవరు ఉంటుంది? 400 సీట్లు తెచ్చుకోవడం ఆయనకి ఏమైనా అసాధ్యమైన పనా? కాదు. ఆ ట్యాంపరింగ్ అయితే జరగలేదు. ప్రజల్లో ఉండే వ్యతిరేకతను బట్టి కరెక్ట్గా లెక్కలు వచ్చినాయని చెప్పే వాదన కూడా చాలా తక్కువేం కాదు. కానీ ఓడిపోయిన వర్షం వేరే విధంగా ఉంది. ఇదిగో చూడండి, పలానా బాంబేలో కొన్ని నియోజకవర్గాల్లో లెక్కలు చూడండి, ఇటు ఆంధ్రప్రదేశ్లో లెక్కలు చూడండి. ఈ లెక్కలకు పోలింగ్ అయిన ఓట్లకి లెక్కేసినటువంటి ఓట్లకి ఇంత తేడా ఉందని చెప్పి రుజువులు చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అక్కడ మోడీకి ఎట్టయితే అవకాశం ఉందో అదేవిధంగా మన రాష్ట్రంలో రూలింగ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా అంతే అవకాశం ఉంది కదా, చేసుకోండొచ్చు కదా, ఆయన ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయాడని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాబట్టి ఆరోపణలు 1-2 వస్తే ఓడిపోయిన వాళ్ళు అన్నారులే అని చెప్పేసి కొట్టిపారేయచ్చు. కానీ ఇప్పుడు అన్ని వర్గాల నుంచి అలాంటి వాదన వచ్చేటప్పుడు దాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం మాత్రం ఎలక్షన్ కమిషన్కి ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే ఈ యొక్క వివాదాన్ని, ఈ యొక్క చర్చని ఇక్కడితోనైనా ఫుల్ స్టాప్ పెట్టాలంటే అసలు ఎలక్షన్ విధానం ఎలా జరుగుతుంది, ఓటు ఎలా వేస్తారు, ఏ విధంగా బయట వస్తుంది, గుర్తు ఏంటి, ప్రజలు ఎలా మూవ్ అవుతారు, దీనంటిని ఒక డెమోలాగా చేసి ప్రముఖ ఛానల్ పిలిపించి వాటి ముందర ఓటు ఎలా వేస్తారనేది కానీ వివరంగా కానీ చెప్పగలిగితే ప్రజలందరూ కూడా ఆ యొక్క క్లారిటీ తెలుసుకొని ఇది ట్యాంపరింగ్ జరగలేదు లేకపోతే జరిగింది అనే దాన్ని నిర్ణయించుకోవాల్సినటువంటి జ్ఞానము ప్రజలకే ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఈ డెమోని వాళ్ళు చేయగలిగితే చాలా వరకు ఈ యొక్క సమస్యను పరిష్కరించినట్టుగాను ఈ యొక్క ఆరోపణల్ని ఇక్కడితోనూ ఆపుచేసినట్టు అవుతుంది. లేకపోతే నిమ్మక నీరెత్తినట్టుంటూ ప్రభుత్వాలు ఏర్పడిపోయినా ఈ ఆరోపణలు ఎలా ఉంటే నెక్స్ట్ ఎలక్షన్లలో ఓటు విలువ పడిపోతుంది. ప్రజాస్వామ్యం అని చెప్పుకోవడానికి కూడా మనం కూడా సిగ్గుచేట అవుతాం. మొత్తం మీద మనం వేసిన ఏకపోయినా ఎవరు గెలవాలనుకుంటే వాళ్లే గెలుస్తారు, మనం పోయి ఓటేసి పొడిచేదేముంది అనుకొని సామాన్య జనాలు ఓటు పట్ల ఆసక్తి లేకుండా చూపించి మన ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి స్వయం ప్రతిపత్తి గల ఈసీ ఈ బాధ్యత తీసుకొని ప్రజలకు సందేహాలు నివృత్తి చేస్తుందని ఆశిద్దాం.